మనం తాగే పాల నుంచి తినే ఆహారం వరకు ప్రతిదీ కల్తీ. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలియని పరిస్థితిలో వినియోగదారులున్నారు. కాకినాడలోని ఓ డైరీ దుకాణంలో యాసిడ్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న యజమాని గుట్టు రట్టయింది. ఈ షాపుపై కాకినాడ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ బృందం దాడులు నిర్వహించింది. అక్కడి పరిస్థితులు చూసి అధికారులు నివ్వెరపోయారు. ఇక్కడి ప్రతాప్ నగర్లోని శ్రీసాయి శ్రీనివాస్ మిల్క్ ఫుడ్ షాప్ పై ఆహార భద్రతా శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పాలు పెరుగు నిల్వ ఉండడానికి వాటిలో స్ప్రే డ్రై మిల్క్ పౌడర్ బెంజోయాక్ యాసిడ్ వినియోగిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అక్కడున్న పాలు పెరుగు కెమికల్ శాంపిల్స్ తీసుకోవడంతో పాటు షాపులోని సామగ్రి సీజ్ చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వీటిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపి రిపోర్టు ఆధారంగా దుకాణ యజమాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు ఎఫ్ఎస్ఎస్ఐ అండ్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల మేరకు కాకినాడ పట్టణం ప్రతాప్ నగర్ శ్రీ సాయి శ్రీనివాస మిల్క్ సెల్లింగ్ పాయింట్లో శాంపిల్స్ తీయటం జరిగింది. పాలు అక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు గారు, మైసెల్ఫ్ శ్రీనివాస్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఇద్దరు ఇన్స్పెక్ట్ చేసే టైంలో అక్కడ బెంజోయిక్ యాసిడ్ 5 లీటర్స్ క్యాన్ కనుగొనడం జరిగింది. దాని గురించి అడగగా అతను ఏం చెప్పాడంటే పాలు పెరుగు నిల్వ ఉండటానికి అప్పుడప్పుడు కలుపుతూ ఉంటామని చెప్పాడు. దాన్ని బేస్ చేసుకొని ఆ బెంజోయిక్ యాసిడ్ సీజ్ చేసి ఆ పాలు పెరుగు శాంపిల్ తీయడం జరిగింది. దాన్ని ల్యాబొరేటరీ పరీక్షలు నిమిత్తం పంపిస్తున్నాం. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే కాకినాడ జిల్లాలో ఎవరైనా సరే పాల ఉత్పత్తిదారులు కానీ పాలు అమ్మేవాళ్ళు కానీ ఏ విధమైన ప్రిజర్వేటివ్ యాడ్ చేయకూడదు పాలలో. అటు యాడ్ చేసిన పక్షంలో అది క్రిమినల్ కేసు కింద బుక్ చేసి వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది ఏంటనేది నిశ్చితంగా గమనించాలి. అతను పాల్లో మిల్క్ పౌడర్ కలిపేసి కొంచెం గట్టిగా ఉండేటట్టు తయారు చేసి అమ్మటం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ కూడా క్వశ్చన్ చేయాలి. ఇలాంటివి ఏమైనా కనుక్కుంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం. మైసెల్ఫ్ శ్రీనివాస్ ఫుడ్ కంట్రోలర్, సెల్ నెంబర్ 9989688699.